తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయోమయం గందరగోళంగా మారింది. ఏ విధంగా కేసీఆర్ గతంలో టీడీపీ శాసనసభ్యులను అలాగే కాంగ్రెస్ శాసనసభ్యులను విలీనం చేసుకున్నాడో, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్ది. నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష అనే విధంగా అదే బాటలో రేవంత్ రెడ్డి పయనిస్తున్నాడు. తెలంగాణలో జూలై 24 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆనాటికే శాసనసభ ప్రారంభమయ్యే నాటికి టీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. దానికి ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీ కారు మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సంఖ్యాబలం శాసనసభలో మొత్తం 38 మంది, 10 మంది కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక మిగిలింది 28 మంది. ఈ 28 మందిలో వీలైనంత మందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది గమనించిన హరీష్ రావు, కేటీఆర్ గడ్డం ప్రసాద్ స్పీకర్ దగ్గరికి వెళ్ళి 10 మంది అలాగో వెళ్ళిపోయారు, మిగిలిన 28 మంది మనం వెళ్ళి స్పీకర్ దగ్గర పార్టీ ఫిరాయింపుల గురించి, ప్రోటోకాల్ వివాదం గురించి ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. శాసనసభ్యులందరికీ సమాచారం పంపించారు. కేసీఆర్ ఇంటి పట్టునే ఉంటున్నాడు, ఆయన బయటికి రావటం లేదు. కేసీఆర్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. సరే, 27 మంది శాసనసభ్యులకు సమాచారం ఇస్తే మీరు శాసనసభకు రండి, స్పీకర్ ఛాంబర్కి రండి, కలుద్దామంటే 12 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు డొమ్మ కొట్టారు. కేవలం 15 మంది మాత్రమే వచ్చారు. అంటే ఏమని సంకేతాలు వస్తున్నాయి? ఈ 12 మంది కూడా త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరతారనే సంకేతాలు వచ్చినాయి. ఎవరు ఈ 12 మంది త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేవాళ్ళంటే, 1 ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, 2 ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, 3 సూర్యాపేట జగదీష్ రెడ్డి, 4 కరీంనగర్ గంగుల కమలాకర్, 5 హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, 6 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి, 7 మేడ్చల్ మల్లారెడ్డి, 8 సనత్ నగర్ తలసాని శ్రీనివాస యాదవ్, 9 ఆసిఫాబాద్ కోవా లక్ష్మి, 10 దుబ్బాక కొత్త ప్రభాకర రెడ్డి, 11 బోధ్ అనిల్ జాదవ్, 12 అలంపూరు విజయుడు. ఈ 12 మంది కేటీఆర్, హరీష్ రావు ఫోన్లు చేసిన డుమ్మా కొట్టేశారు. ఈ వెళ్ళిన వాళ్ళు 15 మంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదంటే, తహసీల్దార్ ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు, ఎండిఓ కూడా ఫోన్ ఎత్తడు, ఎస్ఐలు కూడా పలికే పరిస్థితి లేదు. తర్వాత ఏదైనా అధికార కార్యక్రమాలు జరిగితే, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ ఉంటే, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలలో
అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ చేతుల మీద జరుగుతున్నాయి. ఆ నియోజకవర్గ పెత్తనం అంతా కూడా ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థే. తనే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. ఇన్ఛార్జి మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పట్టించుకోవద్దు, వేదికపై ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించి ఆ నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతి మీద జరగాలనే హుకుం జారీ చేశారు. ఈ ఎమ్మెల్యే ఉన్నా ఏదో జీతం తీసుకోవడానికి ఎమ్మెల్యే తప్పనించి ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వ అధికారి, చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగి, చిరుద్యోగి ఎవ్వరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కాదు, వ్యాపార ప్రయోజనాలు కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ప్రజలకి వాళ్ళు చిన్న పని కూడా చేయలేని దుస్థితిలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇక అందువల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనకి ఎటువంటి వెసులుబాటు ఉండదు. ఈ రాబోయే 4.5 సంవత్సరాలు మన గతి ఇంతే అని ఒక్కొక్కరుగా అందరూ జారుకుని పదవే పరమావధిగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బాటన పడుతున్నారు. ఇక చివరికి కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుంది. ఒక 5-6 ఎమ్మెల్యేలు మిగులుతారని ఊహాగానాలు ఉన్నాయి. చెరపకురా చెడదు అని పెద్దలు ఒక సామెత చెప్పారు. అన్నీ నాకే తెలుసని నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ ఆయన వృద్ధాప్యంలో తను ప్రారంభించిన పార్టీ ఇంత దుస్థితిలోకి వెళ్ళి, అవసాన స్థితిలోకి వెళ్ళి, త్వరలో మూతపడే స్థాయికి వెళ్ళిందంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పటికే లోక్సభలో ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. గెలవపోయారు, కొన్ని స్థానాలు అన్నీ 3వ స్థానానికి పడిపోయింది. ఇక ఒక రాజ్యసభ సభ్యుడు కేశవరావు రాజీనామా చేశాడు. ఇక ఉన్నది మరో 4 ఉన్నారు. ఆ 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏదో ఒక రోజు కాంగ్రెస్ గూటికో బీజేపీ గూటికో చేరిపోతే మన ప్రయోజనాలు నెరవేరుస్తాయని రాజ్యసభ సభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా కారు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమై రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల నాటికి గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో కనీసము అభ్యర్థులు నిలబడే పరిస్థితి కూడా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కవిత జైల్లోకి వెళ్ళటం, ఏ ముహూర్తాన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారో ఆ రోజునే కారు పార్టీకి శని చుట్టుకుందని చెప్పి విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు.